సుందరమైన వనంలో మధుర గీతాలు ఆలపిస్తూ పక్షులు ఆనందంగా విహరించేవి. చెట్లమీద రంగురంగుల పక్షుల గూళ్లు మెరుస్తూ ఉండేవి. కాని ఆ అడవికి ఒక రహస్యం కూడా ఉంది. అక్కడ ఓ మాయ పక్షి ఉన్నదని కథలు వినిపించేవి. ఈ పక్షిని చూసినవారు చాలా అరుదు. దాన్ని చూసినవారికి అది ఒక ఆశీర్వాదమో లేక శాపమో అనేది ఎవరికీ తెలియదు. ఒకరోజు చిన్న ఊరికి చెందిన ఒక కుర్రాడు ధీరజ్ ఆ అడవిలో ప్రవేశించాడు. ఇతనికి అటవీ ప్రదేశాలను అన్వేషించడం అంటే చాలా ఇష్టం. ఆయన తండ్రి వేటగాడు. కాని ధీరజ్ మాత్రం జంతువుల్ని ప్రేమించేవాడు. ఆయన తండ్రి చెప్పిన కథల్లో మాయ పక్షి గురించిన వృత్తాంతం ఉండేది. నాన్నా, ఆ మాయ పక్షిని ఎవరైనా పట్టుకున్నారా అని ధీరజ్ ఒకసారి అడిగాడు. కావలసినంత ప్రయత్నాలు చేశారు కొంతమంది, కాని అది కనిపించినా వెంటనే మాయమైపోతుంది. దాన్ని పట్టుకోవాలంటే నిజమైన హృదయం ఉండాలి అని తండ్రి చెప్పాడు. ఈ మాటలు ధీరజ్ మనసులో నిలిచిపోయాయి. మాయ పక్షిని కనుగొనాలన్న ఆలోచన అతనిలో ఉదయించింది. ఒకరోజు ధీరజ్ తన స్నేహితుడు గౌతంతో కలిసి ఆ మాయ పక్షిని వెతకడానికి అడవిలోకి వెళ్లాడు. చెట్ల మధ్యలో నడుస్తూ వెళుతుండగా అనేక ఆకర్షణీయమైన పక్షులను చూశారు. కాని మాయ పక్షి మాత్రం కనిపించలేదు. అప్పుడు ఒక పాత చెట్టు దగ్గర ఒక ముసలాయన కనిపించాడు. ఆయన కళ్లలో అనుభవం మెదులుతూ మౌనంగా కూర్చుని ఉన్నాడు. బాబూ, ఏం వెతుకుతున్నావు అని ముసలాయన ప్రశ్నించాడు. మాయ పక్షిని చూడాలని వచ్చాం తాతయ్య అన్నాడు ధీరజ్. మాయ పక్షి కేవలం స్వచ్ఛమైన మనసున్నవాళ్లకే కనబడుతుంది. నీ మదిలో దురాశ లేకుండా ఉండాలి అని చెప్పాడు ముసలాయన. ఈ మాటలు విని ధీరజ్ మరింత ఆలోచించాడు. తాను నిజమైన మనసుతో వెతికితే తప్ప మాయ పక్షి కనిపించదని గ్రహించాడు. ధీరజ్, గౌతం అడవిలో మరింత లోపలికి వెళ్లారు. ఓ కొండపైన కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆకాశంలో బంగారు రంగులో మెరిసి ఓ పక్షి వీరిని చుట్టూ తిరిగింది. ఇదేనా మాయ పక్షి అని గౌతం ఆశ్చర్యంగా అడిగాడు. కనిపిస్తోందేమో, కానీ తాకగలమా అన్నాడు ధీరజ్. పక్షి గాల్లోనే తేలుతూ మెల్లగా వాయిదిలా గీతాలు పాడింది. ఆ స్వరాన్ని విన్న వెంటనే వారి హృదయాలు శాంతం అయ్యాయి. నీకు నిజమైన ప్రేమ ఉంటేనే నన్ను తాకగలవు అన్నట్టు పక్షి ధీరజ్కి అనిపించింది. ధీరజ్ మెల్లగా తన చేతిని చాపాడు. ఆశ్చర్యంగా పక్షి అతని చేయిపై వాలింది. అది మాయమైపోదు అనుకున్న అతను ఆనందంలో ఉన్నాడు. నువ్వు నన్ను తాకగలిగావు, ఎందుకంటే నీ మనసు స్వచ్ఛంగా ఉంది. మాయ పక్షి మధుర స్వరంతో మాట్లాడింది. నీవు ఏదైనా కోరిక కోరవచ్చు, నేను నీవి నెరవేర్చగలను. ధీరజ్ ఒక క్షణం ఆలోచించాడు. తన కోరిక ఎవరినైనా బాధించకూడదని అతనికి తెలుసు. నాది కాదు, మా ఊరికి మంచి ప్రయోజనం కలిగే కోరిక కోరతాను అన్నాడు. అతని ఊరు ఎప్పుడూ నీటి కొరతతో బాధపడేది. అతను తక్కువ వర్షపాతం వల్ల పంటలు ఎండిపోతున్న దృశ్యాన్ని ఎన్నోసార్లు చూశాడు. మా ఊరికి ఎల్లప్పుడూ తాగడానికి చల్లని నీరు ఉండాలి అని కోరాడు. మాయ పక్షి చిరునవ్వుతో తన రెక్కలను విప్పింది. గాలిలో నక్షత్రాల్లా మెరుస్తూ ఒక అద్భుతమైన కాంతిని విడుదల చేసింది. నీ మనసు స్వచ్ఛంగా ఉంది, నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయింది. మరుసటి రోజు ఊరికి దగ్గర గోదావరి నదికి కొద్ది దూరంలో ఒక కొత్త బావి ఆవిర్భవించింది. అది ఎప్పుడూ ఎండిపోని శుభ్రమైన నీటితో నిండిపోయి ఉండేది. ధీరజ్ ఆనందంతో ఊరివారిని అక్కడికి తీసుకెళ్లాడు. ఊరి ప్రజలు అతనికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది దేవుడి వరమా అని కొందరు ఆశ్చర్యపోయారు. మాయ పక్షి వరం అని ధీరజ్ చిరునవ్వుతో చెప్పాడు. ఆ రోజు నుంచి ఊరంతా ఆనందంగా నిస్వార్థంగా జీవించసాగింది. మాయ పక్షి ఎక్కడో ఉండొచ్చు, కాని అది స్వచ్ఛమైన మనసున్నవారికి మాత్రమే కనబడుతుంది. నిజమైన ప్రేమ, సహాయం, దయ ఉన్న మనసులకు మాయ అర్థమవుతుంది. మాయ అంటే కేవలం వింత కాదు, అది మన మంచితనంలోనే ఉంది.